హోలీ పండుగ విశిష్టత. హోలీ పండుగను హిందూ సంప్రదాయంలో రంగుల పండుగగా జరుపుకుంటారు. హోలీ పండుగ వెనుక రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి. హిరణ్యకశిపుడి వధ. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజును సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తుతాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు. దీని ప్రకారం అతన్ని పగలు లేదా రాత్రి, ఇంటి లోపల లేదా వెలుపల, భూమి మీద లేదా ఆకాశంలో మనిషి లేదా జంతువు చంపలేడు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం రూపంలో సంధ్యా సమయంలో, పగలు మరియు రాత్రి కాకుండా, ఇంటి గుమ్మానికి లోపల మరియు బయట కాకుండా, తన ఒడిలో, భూమి మరియు ఆకాశంలో కాకుండా హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. రాధాకృష్ణుల ప్రేమ. శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడని రాధ వెక్కిరిస్తుంది. దీనికి ప్రతిగా శ్రీకృష్ణుడు రాధకు రంగులు పూయమని చెప్తాడు. రాధాకృష్ణులు మరియు గోపికలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ కథ ద్వారా రాధాకృష్ణుల యొక్క ప్రేమను తెలియజేస్తుంది.